ఇన్స్టాలేషన్. ఓకే, జావా ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? జావాను ఎవరు డెవలప్ చేస్తున్నారు? కరెంట్ జావా ఎవరు డెవలప్ చేస్తున్నారు? జావా లాంగ్వేజ్ విచ్ కంపెనీ? ఓరాకిల్. వెండర్ అన్నా అదే కదా. ఇది చేయకపోతే ఫండమెంటల్ రాంగ్. జావా గురించి నేర్చుకుని జావా ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారని చెప్పకూడదు. ఓకే, ఓరాకిల్. ఓకే, ఫస్ట్ ఎవరు చేశారు ఎర్లియర్? సన్ మైక్రో సిస్టమ్ని ఓరాకిల్ తీసుకుంది. ఎప్పుడు? జావా 1.5 తర్వాత. ఓకే, నేను ఎప్పుడైతే వచ్చానో, ఎప్పుడైతే నేను జావాలో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నానో అప్పుడే కన్వర్ట్ అయిపోయింది. ఓకే, నేను జావా సర్టిఫికేషన్ ఓరాకిల్ ద్వారా చేశాను, సన్ మైక్రో సిస్టమ్ ద్వారా. 1.5 సర్టిఫికేషన్ సన్ మైక్రో సిస్టంలో చేసేవాళ్ళు. జావా సర్టిఫికేషన్ ఎలా ఉంటుందో తెలుసా? డూ యూ నో ఆఫ్ జావా సర్టిఫికేషన్? ఎంత పే చేయాలంటే 14,000 పే చేయాలి. అఫిషియల్ సర్టిఫికేషన్ కావాలి సార్ అని అడిగారు అనుకో, యూ హ్యావ్ టు పే 14,000. ఓకే, సో ఇలా ఉంటుంది జావా సర్టిఫికేషన్. ఇలాంటి సర్టిఫికేషన్ ఇస్తారు, ఒక బ్యాడ్జ్ ఇస్తారు. బ్యాడ్జ్ ఇలా పెట్టుకోవడానికి, జావా సర్టిఫైడ్, ఇంటర్వ్యూ పోయేటప్పుడు పెట్టుకోవడానికి ఇస్తారు. అది పెట్టుకున్నారనుకో చచ్చరే. సర్టిఫికేషన్ కాబట్టి ఎన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా? అది పెట్టుకోకుండా బోర్డుని బెటర్. ఓకే, కానీ కొన్ని కంపెనీ వాల్యుబుల్ కాదు. కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్ ఉంటేనే అలౌ చేస్తాయి. లైక్ అమెజాన్ కానీ కొంచెం టాప్ కంపెనీస్ ఉంటాయా, సర్టిఫైడ్ పీపుల్స్ మాత్రమే తీసుకుంటాయి. కానీ తీసుకుంటున్నాయి అని అంటే నువ్వు సర్టిఫైడ్ కాబట్టి నేను మామూలుగా ఇంటర్వ్యూ క్వశ్చన్ చేయాలి. ఓకేనా, చాలా టఫ్గా అడుగుతారు క్వశ్చన్స్. సో సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. నేను ఎప్పుడు చేశాను ఇది? 2011లో జావా 6 వెర్షన్. ఓకే, 6 వెర్షన్. ఓకే, క్లియర్? సో మీరు కావాలంటే ఇప్పుడు 14,000 కట్టి చేయొచ్చు. డైరెక్ట్ ఒరాకిల్కి బ్యాంకుకి వెళ్ళి చలన్ తీయాలి. తర్వాత టైం ఉంటుంది. ఆ టైం అప్పుడు పోయి ఇస్తే ఒకడు చుట్టూ కెమెరాస్ పెడతాడు. కొన్ని టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి. కావాలంటే ఎక్కడైనా మేనేజ్ చేయొచ్చు. ఇండియాలో తెలుసు కదా, మేనేజబుల్ ఎక్కడైనా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మేనేజబుల్. కాకపోతే 20,000 అయితే సర్టిఫికేషన్ వస్తుంది. కానీ అంత రిక్వైర్డా? ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డా? ఎవరు అడగరు. చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయనుకో అడగరు, నువ్వు జావా సర్టిఫైడా అని. నువ్వు లేదు, నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తాను సార్, నాకు ఏం అన్నప్పుడు అఫిషియల్గా ఒక 10,000 పడేస్తే సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్లై చేసి వాళ్ళే నేను ముందు పెడతారు. ఈ స్క్రీన్ షేరింగ్లో అది వాళ్ళ తంటాలు వాళ్ళ పడేసి నీకు సర్టిఫికేషన్ క్లియర్ చేసి ఇస్తారు. ఓకేనా, చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎన్ఆర్లో ఉన్నాయి, ఇక్కడెక్కడ ఉన్నాయి. ఏ సర్టిఫికేషన్ కావాలన్నా అమీర్పేటలో ఈజీ. ఓకే, డబ్బులు ఉంటే చాలు, ఏ సర్టిఫికేషన్ అని నీకు రాసి ఇచ్చేస్తారు. చదివి రాయాల్సిన అవసరం లేదు. చదివి రాస్తే కూడా పాస్ అవ్వడు, అది మాత్రం షూర్. నేను రాసింది మాత్రం ఓన్గా రాశాను. ఓకే, నేను రాసినప్పుడు ఓన్గా రాశాను, 83% వచ్చింది. ఆ ఓన్గా రాయడం కూడా నాకు ఏంటంటే రాసింది నేనే, ఎవ్రీథింగ్ రాసింది నేనే. కానీ నాకు ఒక ఐఎమ్ రికార్డింగ్ దిస్. నెక్స్ట్ జావా ఇన్స్టాల్ చేయాలంటే జావా డౌన్లోడ్ అని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, జావా డౌన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇది క్లిక్ చేయాలి. ఓకే, java.com. యా ఇట్ విల్ బి రికార్డబుల్. ఓకే, రైట్. సో జావా డౌన్లోడ్ చేయాలంటే యూ షుడ్ కమ్ టు ఎనీ వన్ ఆఫ్ ద సైట్. ఇక్కడ ఒరాకిల్ సైట్కి రావచ్చు. ఇది అఫిషియల్ సైట్. అఫిషియల్ సైట్ అంటే యాక్చువల్గా ఒరాకిల్లో పోస్ట్ చేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డౌన్లోడ్ చేసి చూసుకుని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుంటారు. ఇక్కడ java.com అని ఉందా, ఇక్కడ ఇది ఒకటి ఉంది, java.com అని ఉంది, డెవ్ జావా. ఓకే, ఇక్కడ జావా ఉంది, ఇక్కడ డెవ్ జావా అని ఉంది. ఎవరికి కావాల్సిన వాడు వెబ్సైట్లో పెట్టేసి వాడి వెబ్సైట్లో EXE ఫైల్స్ యాడ్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఎందరు మోర్ విజిటర్స్ వచ్చి డౌన్లోడ్ చేసుకున్నారనుకో వాడికి యాడ్స్ దాని మీద ఇన్కమ్ వస్తుంది. బ్లాగర్స్కి ఇన్కమ్ ఎలా వస్తుందో తెలుసు కదా. ఎవరైతే మోస్ట్ విజిటెడ్ బ్లాగర్స్ ఉంటాయో వాడికి గూగుల్లో యాడ్స్ పోస్ట్ చేస్తారు వాళ్ళ పేజెస్ మీద. ఆ యాడ్స్ వాడికి ఆ బ్లాగర్ వాడికి డబ్బులు పే చేస్తారు గూగుల్లో. ఓకేనా, సో దానికోసం ఇలా డిఫరెంట్ బ్లాగర్స్ ఉంటారు. ఇప్పుడు మనం ఒరాకిల్ అఫిషియల్ సైట్లోకి వెళ్ళి ఇక్కడ వెరీ ఫస్ట్ టైం లాగిన్ అడిగింది. మీకు ఇన్ కేసు కనుక మీకు లాగిన్ లేకపోతే, ఓకే, నాకు లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. లేకుంటే ఈమెయిల్ అడ్రస్ కొన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తుంది, అడుగుతుంది. అడిగించి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫస్ట్ అప్డేటెడ్ అంటే కరెంట్ ట్రెండింగ్లో ఉన్న వెర్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, మనం ఏం చేయాలి? J2 SE కదా డౌన్లోడ్ చేయాల్సింది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందా, జావా డౌన్లోడ్లోకి వెళ్ళిపోండి.
ఈ డైరెక్ట్ లింక్ ఇవ్వడు, ఇదంతా చదువుకుంటూ ఏదో చదువుకుంటూ వెళ్ళాలి. లింక్ డౌన్లోడ్స్ వచ్చాయి కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ డౌన్లోడ్కి వచ్చినాక ఇక్కడ కరెంట్ జావా వర్షన్ ఏంటి 23. మీరు నేర్చుకునే లోపు ఇంకో వర్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఈ ఓన్ అంటే ఈ వర్షన్ వచ్చినప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అవుతాయి కానీ ఉన్న ఫీచర్స్ తీసేయరు. ఓకే, కొంచెం డ్రాస్టిక్ చేంజెస్ వచ్చిన వర్షన్స్ ఏంటి అని అంటే జావా 1 తర్వాత బిగ్ చేంజెస్ వచ్చింది అంటే జావా 1.5. ఓకే, తర్వాత 6, 7 అంత ఏం చేంజెస్ లేదు. తర్వాత 1.8 జావా 5 తర్వాత 1.8. 1.8 తర్వాత బిగ్ చేంజెస్ వచ్చింది 17లో. ఇప్పుడు 17 తర్వాత 21. అలా కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్, ఎక్కువ క్లాసెస్ యాడ్ అయినాయి. చేంజెస్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, క్లాసెస్ యాడ్ అవ్వడం, కొత్త క్లాసెస్, కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ అవ్వడం క్లాస్లో. ఓకే ఫైన్. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేటప్పుడు వాట్ షుడ్ కన్సిడర్ ఫస్ట్ విచ్ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ టు ప్రో. ఓకే, మీ విండోస్ మీ మిషన్ ఏ ఓఎస్లో రన్ అవుతుంది, అది విండోస్ ఓఎసా, లైనెక్స్ ఓఎసా, మ్యాక్ ఓఎసా? విండోస్ ఓఎస్. గో టు విండోస్ ఓఎస్లో కూడా 2 types ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే బిట్స్ అన్నట్టు, క్రియేటింగ్ బిట్స్. సరే అది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడికి వచ్చేసి డౌన్ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ దిస్ పీసీ అని ఉందా, రైట్ క్లిక్ ఆన్ దిస్ పీసీ, షో ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ అనగానే మీకు ఒకటిలో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఓపెన్ అయినప్పుడు మీది ఏ విండోస్ మిషన్ అని చెప్తుంది, అది సరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తుంది. ఇక్కడ విండోస్ 11 హోమ్, డిఫరెంట్ ఉంటాయి. 8, 10 ప్రొఫెషనల్ ఏదంటే అది ఉంటుంది. ఓకే, హోమ్ వర్షన్ ఉంటాయి, ప్రొఫెషనల్ వర్షన్ ఉంటాయి. ఈ వర్షన్స్ ఏదైనా ఉండండి కానీ సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూసుకోవాలి. తర్వాత మన ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ ఏంటి, 64 బిట్ 32 బిట్? ఓకే, అది ఎక్కడ ఉంటుంది, సిస్టమ్ టైప్ ఏంటి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మీరు జావా డౌన్లోడ్ చేసేటప్పుడు. సో ఇవి రెండు చూసుకున్నాక మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడ 64 బిట్ అని ఉంది చూసారా, 64 బిట్. మరి అదే 32 బిట్ అంటే 86 అని ఉంటుంది. ఇక్కడ ఏం సార్ 32 బిట్ అంటున్నారు, 86 అని ఇస్తుంటే అదంతే. 32 బిట్కి 86 అని ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండేవి, అవి వెరీ స్లోగా ఉండేది, చాలా ఓల్డ్గా ఉండేవి సిస్టమ్స్ అన్నట్టు. ఇప్పుడు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయింది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో అది ఇక్కడ మీరు వీడికి వచ్చి ఇక్కడ మీరు ఏదైనా జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. జిప్ ఫైల్కి ఈఎక్సీ ఫైల్కి డిఫరెన్స్ ఏంటంటే జిప్ ఫైల్ అంటే డౌన్లోడ్ చేసి, జిప్ ఫైల్స్ తెలుసు కదా, మీరు జనరల్గా డాక్యుమెంట్స్ పంపించాలంటే జిప్ చేసి పంపిస్తారు. అన్ని ఫైల్స్ ఒక బండిల్గా చేసేసి దాన్ని లాక్ చేసేస్తాం, రైట్ క్లిక్ జిప్ అన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే జావా అన్నీ తీసేసుకొని దాంట్లో ఫైల్లో పెట్టి జిప్ ఫైల్ ఇచ్చేస్తే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని డైరెక్ట్ ఆ పాత్ తీసేసుకొని మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేస్తాం, దీన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటాం. దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈఎక్సీ ఫైల్ డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తే మన ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేస్తే ఎంఐఎస్ ఫైల్ కూడా అంతే. ఓకే, ఎంఐఎస్ ఫైల్ కూడా సేమ్. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది డబుల్ క్లిక్ చేసి లెట్ ఇట్ డౌన్లోడ్. ఓకే, ఇది డౌన్లోడ్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ అయినాక అది ఏ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంది చూడాలంటే ఇక్కడ ఈ ఫోల్డర్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు. అంటే మీకు విండోస్ గురించి తెలియకుండా చెప్తున్నా, అంటే చిన్నపిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు ఐనో. సో ఇది ఆ ఫోల్డర్, షో ఇన్ ఫోల్డర్, అంటే ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. మీకు ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో తెలియకపోతే, లేదా ఈ ఆరో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అది అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఎస్ అన్నా అనుకో ప్రాసెస్, నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళిపోండి, నథింగ్ టు డూ. ఓకే, ఏదైనా చెక్ బాక్స్ ఇచ్చింది అనుకో, అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ ఉందనుకో, జస్ట్ క్లిక్ ద చెక్ బాక్స్ అండ్ సే నెక్స్ట్ ఫైనల్గా ఫినిష్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఫినిష్ వచ్చినాక ఇది ఇన్స్టాల్ అయిందా లేదా చూడడానికి ఎక్కడికి వెళ్ళాలంటే సిలో వచ్చాక ఇక్కడ 86 అని ఉందా, 32 బిట్ ఆపరేటింగ్ 32 బిట్ జావాని ఇన్స్టాల్ చేస్తే అది 86లోకి వస్తుంది. ఓకే, కొన్ని MySQL లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవి ఇంకా 32 బిట్లోనే బిల్డ్ అయినాయి, దాన్ని 64 కన్వర్ట్ చేయలేదు. సో అలాంటి ఎన్ని ఏళ్ళకి వస్తాయంటే 86లోకి వచ్చేస్తాయి ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో. ఇప్పుడు నేను జావా ఇన్స్టాల్ చేశాను అనుకో, 64 బిట్ కదా, అది ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వచ్చేస్తుంది.
వీడికి వచ్చేసి జావా. ఓకే, నాకు జావాలో ఏ వర్షన్స్ ఉన్నాయి? ఇక్కడ జావా 1.7 ఉంది, 17 ఉంది. 1.7 వేరు, 17 వేరు. ఓకే, దిస్ ఈజ్ 17 వర్షన్. క్లియర్? నాకు 2 వర్షన్స్ యూజ్ చేసాను, ఎందుకంటే ఒకటి డిఫరెన్స్ చెప్పినప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్స్టాల్ చేసుకున్నా. నెక్స్ట్ జేడీకి అడ్వాన్స్డ్ కావాలి కాబట్టి ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు 23 వర్షన్స్ ఉన్నాయి కదా, యూ కెన్ ఇన్స్టాల్ 23 వర్షన్స్. ఓకే, బట్ మరి 23 వర్షన్స్ ఇన్స్టాల్ చేశాను సార్, మరి నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ వర్షన్ జావా యూజ్ అవ్వాలి కదా? ఇట్లా ఇప్పుడు నాకు 2 ఉన్నాయి, బట్ విచ్ వన్ ఐ షుడ్ యూజ్ అని చెప్పడానికి జావా ఓమ్ అనే పాత్రను ఇన్స్టాల్ చేయాలి. ఓకే, జావా ఓమ్ని సెట్ చేయాలి. ఏంటది? జావా ఓమ్ అనేది ఆఫ్టర్ ఫస్ట్ ఏంటి ఒరాకిల్లోకి వెళ్ళాలి, సెకండ్ స్టెప్ ఏంటి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ జావా. సో డౌన్లోడ్ 64 బిట్. ఓకే, 64 బిట్ ఇవన్నీ ఓఎస్లో ఉంటాయి. 64 బిట్కి 32 బిట్కి డిఫరెన్స్ ఏంటండి, కానీ మనం పాస్ కోసం చదువుతాం కాబట్టి మనకి ఏం గుర్తులేదు. ఫైన్. నెక్స్ట్ ఏంటి? వీ షుడ్ సెట్ ద జావా ఓమ్ పాత్. ఎందుకంటే మనకు మల్టిపుల్ ఉన్నాయనుకో, నాకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా, దానికి అంబిగిటీ కదా. ఒకటి ఉందనుకో, ఇట్ విల్ టేక్ దట్ వన్ ఓన్లీ. బట్ మల్టిపుల్ ఉన్నప్పుడు వీ షుడ్ సే విచ్ వర్షన్ ఆఫ్ జావా వీ షుడ్ యాక్సెస్ అనేది. దానికి ఏంటంటే జావా ఓమ్ని మనం పాత్ వేరియబుల్స్లో సెట్ చేయాలి. అండర్ స్కోర్ ఉండాలి, జావా క్యాపిటల్స్లో ఉండాలి. అంటే నాకు ఈ వర్షన్లో ఈ పాత్లో ఉన్న జావాని నేను జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు తీసుకోమని చెప్పాలి. క్లియరా? సో ఇది ఎలా ఇప్పుడు ఇది జావా వర్షన్ ఉంది కదా, దాన్ని ఎలా సెట్ చేయాలి సార్ అంటే, సో మన ఫోల్డర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఫోల్డర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గో టు పీసీ, షో మోర్, ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత, సారీ నాట్ ప్రాపర్టీస్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. నో ఇట్స్ నాట్ కమింగ్. నో ఇక్కడ ఓపెన్ చేయడం చూస్తున్నా. షో మోర్ ఇక్కడ రావట్లేదు. సో డైరెక్ట్లీ ఇక్కడ టైప్ చేయొచ్చు ఈఎన్వి. ఓకే, ఈఎన్వి అని టైప్ చేయండి. ఇక్కడ 2 types ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, వన్ ఈజ్ ఫర్ యువర్ అకౌంట్, వన్ ఈజ్ ఫర్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఈ దీంట్లోకి మల్టిపుల్ యూజర్స్ లాగిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తెలుసు కదా, మన విండోస్లో యూజర్ అకౌంట్ మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. నా పర్సనల్ అకౌంట్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, పిల్లలు లాగిన్ అవ్వడానికి ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. అది అకౌంట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ట్రై చేయండి ఎలా క్రియేట్ చేయాలో. సో ఇప్పుడు నేను ఎవరు లాగిన్ అయినా జావా కావాలి అని అంటే నేను ఈ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో సెట్ చేస్తాను. లేదు నేను ఒక్కనే లాగిన్ అయినప్పుడే జావా నాకు సెట్ అవ్వాలి అని అంటే ఐ లాగ్డ్ విత్ ద మై యూజర్. అంటే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆ జావా పాత్ని సెట్ చేసుకుంటాను. ఎలా సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను అందరికి కావాలి కదా సిస్టము. సో ఇక్కడ నేను ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఓకేనా, ఈ పైన ఉంది యూజర్ అకౌంట్, కింద ఉంది సిస్టమ్ వేరియబుల్స్, పైన యూజర్ వేరియబుల్స్. అంటే ఇక్కడ ఎవరైతే యూజర్ లాగిన్ అయ్యారో ఆ యూజర్కి సంబంధించిన వేరియబుల్స్, వానికి మాత్రమే అప్లికేబుల్. ఇది సిస్టమ్ అంటే ఈ సిస్టంలో ఎవరు లాగిన్ అయినా వాళ్ళకి వచ్చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం కంపెనీస్లలో మీకు దీని యాక్సెస్ ఉండదు. ఓకే, దీన్ని బ్లాక్ చేసి పెడతారు. అడ్మిన్ అకౌంట్స్ ఉన్న వాళ్ళే నేను యాక్సెస్ చేసుకోగలుగుతారు. అదే సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు, పాత్ సెట్ చేసుకోలేరు. ఏది చేయాలన్నా ఐటీ పీపుల్ అని ఉంటారు, సపోర్ట్ పీపుల్ ఉంటారు, ఐటీ సపోర్ట్ పీపుల్ ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళు డౌన్లోడ్ చేసే ముందు ఇది యాంటీవైరస్ ఫ్రీయా, ఇది లిస్టెడ్ సాఫ్ట్వేరా, ఇది డౌన్లోడబుల్ సాఫ్ట్వేరా అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో వైరస్ ఫ్రీ సాఫ్ట్వేర్ అన్ని చెక్ చేసుకుని కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారు. ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ జావా ఓమ్ అని ఉందా, ఇలా ఈ జావా ఓమ్ని న్యూ అనాలి. అప్పుడు మీకు ఫస్ట్ టైం వెరీ న్యూ కాబట్టి ఫస్ట్ టైం అనాలి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎడిట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎడిట్లోకి వెళ్ళిపోయి ఎక్కడి వరకు చేయాలి జావా పాత్ అంటే మీ జావా ప్రోగ్రాంలో. సో ఆల్రెడీ ఇంకొంచెం ఓపెన్ చేస్తాను. మీకు జావా పాత్ ఎక్కడి నుండి సెర్చ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళి కనీసం జావాను ఒక ప్రోగ్రామ్ రాసి జావాపై ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనుకో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారని అంటారు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అ బేసిక్ సెన్స్, బేసిక్ మినిమం అన్నట్టు. ఓకేనా?
సో ఏంటి, సిలోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో ఎక్కడైతే జేడీకే ఫోల్డర్ ఉంటుందో అక్కడి వరకు. ఓకే, జేడీకే ఫోల్డర్ దీనివల్ల ఇవి అవసరం లేదు. ఇక్కడ జేడీకే ఫోల్డర్ ఉంటుంది కదా, ఈ పాత్ ఎలా కాపీ చేయాలి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, పాత్ కంట్రోల్ సి, పాత్ కాపీ అవుతుంది. ఓకే, పాత్ కాపీ అయినాక తీసుకెళ్ళి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయి, కిందికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏవైతే విండోస్ అన్ని ఓపెన్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి, దాని మీద క్లిక్ చేయండి. సరే, ఓకే, వీడికి వచ్చి ఇక్కడ సేమ్ అదే యాడ్ చేశాను, ఇక్కడ జావా జేడీకే వరకు. ఓకే, ఇది యాడ్ చేసినాక ఏం చేయాలి అని అంటే పాత్ వేరియబుల్గా యాడ్ చేయాలి. ఓకే, జావా హోమ్ తర్వాత పాత్ వేరియబుల్, పాత్ అని ఇక్కడ ఉంటుంది, ఇది ఆల్రెడీ డిఫరెంట్ అయి ఉంటుంది, ఇది అన్నీ సెట్ చేసి ఉంటాయి. ఇక్కడ పైథాన్ అన్నీ ఇన్స్టాల్ చేసిన అన్నీ సెట్ చేసినాయి. దీన్ని ఎడిట్ అనండి. ఓకే, అక్కడ ఎడిట్ అవ్వదు, ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను అడ్మిన్ యూజర్ లాగా లాగిన్ అవ్వలేదు కాబట్టి అవ్వట్లేదు. ఇక్కడ ఎడిట్ అంటున్నా, లేదా నేను అక్కడ ఓపెన్ చేసింది అకౌంట్ కావచ్చు. ఓకే, ఎందుకు ఎడిట్ అవ్వట్లేదు అంటే నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నాను, బై డిఫాల్ట్ ఇది ఓపెన్ అయిందా అకౌంట్. సో ఇది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎడిటబుల్ అవుతుంది. సో ఇక్కడ పాత్ ఉంది కదా, ఇక్కడ పాత్ ఉంటుంది కదా, ఇప్పుడు పాత్. సో వెరీ కేర్ఫుల్, అది ఏ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తానండి. ఎడిట్ అన్నారనుకో ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, సో యాడ్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీన్ని 2 వేస్లో చేయొచ్చు. బిన్ ఇక్కడికి వెళ్ళి జావాలో బిన్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఎందుకు వెళ్ళాలి సార్ అని అంటే ఇక్కడే మనకు కావాల్సిన కంపైలర్ అని ఇంటర్ప్రిటర్ ఉంటుంది జావా. కంపైలర్ ఎందుకు, జావా కోడ్ని బయట కోడ్గా కన్వర్ట్ చేయడానికి. ఇంటర్ప్రిటర్ ఏంటి, జావా కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇవి రెండు ఇక్కడ ఉంటాయి. ఎలా ఉంటాయి సార్, ఎలా నాకు తెలిస్తే సార్ ఇక్కడ ఉన్నాయని అంటే వీడికి రండి, వీడికి వస్తే మీకు జావా సి అనే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిందా, జావా సి, దిస్ ఈజ్ ద జావా కంపైలర్. అంటే మనం బిన్ ఫోల్డర్ ఈ పాత్ అక్కడ సెట్ చేస్తేనే జావా సి అంటే ఏంటో మనకు తెలుస్తుంది. బిన్ ఫోల్డర్ పాత్ సెట్ చేయలేదనుకో ఈ జావా సి ఎక్కడ ఉందో దానికి తెలియదు. ఓకే, మనం ఈ బిన్ ఫోల్డర్ పాత్ మనము పాత్ వేరియబుల్లో సెట్ చేయాలి. క్లియరా, ఇది కంపైల్ చేయడానికి. మరి రన్ చేయడానికి మనకి ఏం కావాలి, జావా కావాలి. ఇది ఇంటర్ప్రిటర్ కనిపిస్తుందా, జావా. ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి. బిన్ ఫోల్డర్ ఉన్నంత మాత్రం ఇవి రెండు లేకపోయిందనుకో దట్ వోంట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేసిన, వీడికి వచ్చాను, ఎడిట్ అన్నాను. నేను ఆల్రెడీ జావా హోమ్ సెట్ చేశాను, రైట్, జేడీకే దాకా సెట్ చేస్తాను, 17 వరకు సెట్ చేస్తాను. ఓన్లీ బిన్ ఫోల్డర్ మిస్ చేసే కదా, ఆల్రెడీ జావా హోమ్ ఎక్కడ దాకా ఉందో అది తీసేసుకో, దాని తర్వాత బిన్ ఫోల్డర్ కూడా యాడ్ చేయండి. అప్పుడైతే ఆ బిన్ ఫోల్డర్లో ఉన్న ఇక్కడ ఏవైతే ఫైల్స్ అన్నీ ఉన్నాయో ఈ ఫైల్స్ అన్నీ నువ్వు విండోస్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఈ ఫైల్స్ అంటే ఏంటో దానికి తెలిసిపోతుంది, విండోస్ ఓఎస్ మిషన్కి తెలిసిపోతుంది. ఓకే, జావా సి అంటే దానికి తెలుసు, ఓకే ఇది ఆల్రెడీ పాత్ ఎక్కడ ఉంది, నాకు పాత్ సెట్ చేశారా, ఓకే రన్ చేయొచ్చు అని దానికి సెట్ చేసుకోవాలి. అలాగనే లైనెక్స్లో కూడా రన్ చేసినప్పుడు పాత్ సెట్ చేయాలి. విండోస్ అది మ్యాక్లో అయినా సోలారిస్లో అయినా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా తీసేసుకోండి. సో ఇలా మనం ఫస్ట్ పాత్ సెట్ చేసుకోవాలి. క్లియర్, పాత్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎనీ డౌట్ పాత్ సెట్టింగ్స్లో కానీ ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఉందా? ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేద్దాం ఈరోజు, విల్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడానికి ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఏంటంటే త్రూ నోట్ ప్యాడ్ ద్వారా కమాండ్ లైన్ ద్వారా రన్ చేయడానికి ఇదంతా సెటప్ చేయాలి. ఓకే, కానీ ఫర్దర్గా మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఐడీస్ యూజ్ చేస్తాం, ఇంటెలిజే కానీ ఈక్లిప్స్ కానీ ఈఎస్ కోడ్ కానీ. అక్కడ డైరెక్ట్ ఇంటెలిజేలో జావా పాత్ సెట్ చేసుకోవచ్చు, దానికి ఇవన్నీ సెట్ చేయాల్సిన అవసరం లేదు. అదేంటి ఫర్దర్గా మనం ఇంటెలిజేలోకి వెళ్ళాక చూద్దాం. ఓకేనా, బట్ ఇప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్లో రాసి ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ షుడ్ సెట్ ద జావా హోమ్ అండ్ జావా పాత్. జావా హోమ్ అంటే జేడీకే వరకు సెట్ చేయాలి, జావా పాత్ అంటే అప్ టు బిన్. ఎందుకు, బిన్లో వీ హ్యావ్ ఎ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. షూర్, సో ఇప్పుడు సెట్ చేసినాక అసలు సెట్ అయిందా లేదా. ఓకే, సో ఫస్ట్ జావా పాత్ సెట్ అయిందా లేదా తెలుసుకోవాలి. ఓకే, ఎలా చెక్ చేస్తాం మనము, కమాండ్ లైన్ సిఎండి అంటారు,
షార్ట్ ఫామ్ ఏంటి? కమాండ్ ప్రాంప్ట్, కమాండ్ లైన్ అంటారు. సిఎండిలోకి వెళ్ళి జావా -వర్షన్. ఓకే, అనగానే నీకు అక్కడ జావా వర్షన్ ఇచ్చింది. మనం ఏం సెట్ చేసాము? జావా 17, కాబట్టి 17 వర్షన్ ఇచ్చేసింది. ఓకేనా? కొందరు ఏం చేస్తారంటే జావా సి అని టైప్ చేయమని చెప్తారు. ఎందుకు? జావా వర్షన్ సెట్ అయినా జావా సి అనే టైప్ చేయమంటారు. ఎందుకంటే మనకు కోడ్ కంపైల్ అవ్వాలంటే జావా సి ఏంటో తెలియాలి. నువ్వు జావా ఓమ్ సెట్ చేసావనుకో పర్లేదు, జావా ఓమ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా పాత్ ఇస్తుంది. జావా ఓమ్ సెట్ అయినంత మాత్రాన పాత్లో బిన్ వేరియబుల్ సెట్ చేయలేదనుకో జావా సి అంటే వర్క్ అవ్వదు. ఫస్ట్ నాకు జావా సి ఓపెన్ అవుతుందా లేదా చూడాలి. ఇక్కడ నాకు జావా సి అనగానే ఇస్తుంది, ఎస్ నాకు అర్థమవుతుంది జావా సి అనేది. కానీ నాకు నేను ఎగ్జిక్యూట్ కావాలంటే ఇది ఏదైనా ఒక ఆప్షన్స్ ఇవ్వు, నాకు ఉట్టి జావా సి ఇచ్చావని అని తిడుతుంది, మనం ఆప్షన్స్ ఇస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ విల్ టేక్ వన్ నోట్ ప్యాడ్. ఓకే, నార్మల్ నోట్ ప్యాడ్ తీసేసుకోండి, ప్లెయిన్ నోట్ ప్యాడ్. ఓకే, ఈ ప్లెయిన్ నోట్ ప్యాడ్లో నేనేం చేస్తాను అంటే ఒక న్యూ ఫైల్ తీసేసుకున్నాను. ఫైన్. సో ఈ న్యూ ఫైల్ నేను ఎక్కడ సేవ్ చేయాలి? రైట్, సమ్ లొకేషన్లో ఫస్ట్ ఫైల్ రాస్తే దాన్ని ఎక్కడ సేవ్ చేయాలని చూద్దాం. మీరు ఆల్రెడీ తెలుసు కదా, ఒక ఫైల్ రాసి విండోస్లో ఎక్కడ సేవ్ చేసుకోవాలో. ఫైన్, నేను ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇదేంటి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే పక్క పెట్టండి. నేను సింపుల్ ఒక క్లాస్, ఈ కీవర్డ్ ఏంటి అంటే తర్వాత డిస్కస్ చేద్దాం. పబ్లిక్ క్లాస్ హలో జావా. ఓకే, ఇది ఇలా రాయాలి, హలో వరల్డ్ జావా. ఓకే, దీని తర్వాత ఇందులో ఏం రాయాలి అని అంటే మెయిన్ మెథడ్ రాయాలి. చెప్పాను కదా, పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే మెయిన్ మెథడ్. దేంటి తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు. ఓకే, నేను ఏం చేస్తున్నా, ఈ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ బిజినెస్ లాజిక్ ఏంటంటే ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్ ఆన్ ద కన్సోల్, సిస్టమ్ కన్సోల్. ఓకే, సిస్టమ్ కన్సోల్ అంటే ఈ మిషన్లో ఇన్స్టాల్ అయిన కన్సోల్ మీద రావాలి. ఓకే, దానికోసం ఈ మిషన్ జావాలోంచి ఈ సిస్టమ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి జావాలో ఒక క్లాస్ ఉంది, అదేంటంటే సిస్టమ్. ఓకే, ఈ సిస్టంలో అవుట్ అనేది వేరియబుల్, ఇన్నర్ క్లాస్. అంటే సిస్టమ్ లోపల ఇంకో క్లాస్ ఉంది, ప్రింట్ సిస్టమ్ అనే క్లాస్ ఉంది. ఆ ప్రింట్ సిస్టమ్ అనే క్లాస్లో ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సిస్టంలో ఉన్న ఇన్నర్ క్లాస్ యొక్క వేరియబుల్ అవుట్ని తీసేసుకొని ఆ ఇన్నర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ ఎల్ఎన్ తీసేసుకుని ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇది ఈ సిస్టమ్ క్లాస్ని అంటే నీ విండోస్ ఓఎస్ ఫైల్ని యాక్సెస్ చేసి దాంట్లో ప్రింట్ అవుట్ స్ట్రీమ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే నీది ఏదైనా రాయాలి అంటే సంథింగ్ అంటే ప్రింట్ అవుట్ స్ట్రీమ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో అవుట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తర్వాత దాంట్లో ఉన్న ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ తీసేసుకుంటే ఏంటంటే ఇది మన సిస్టంలో ఉన్న, అంటే మన సిస్టంలో ఫైల్ ఉంటుంది, కనిపించే ఫైల్ ఉంటుంది కదా, దాంట్లో సంథింగ్ రాయడానికి యూజ్ చేస్తాం. మన రియల్ టైంలో సిస్టమ్ కన్సోల్స్ యూజ్ చేయం, ఎందుకంటే ఈ డైరెక్ట్ విండోస్ ఫైల్స్ని యాక్సెస్ చేసినాయి కదా, పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటాయి. అందుకే లాగర్స్ యూజ్ చేస్తాం, సిస్ అవుట్స్ యూజ్ చేయకూడదు. లాగర్స్ అనేది డైరెక్ట్ అప్లికేషన్స్తో రిలేటెడ్. ఇక్కడ ఏం చేస్తున్నా, హలో జావా. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ రాశారు, దట్స్ ఇట్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కీవర్డ్స్ అవన్నీ మర్చిపోండి, ఎలా రాయాలని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాశారు, దీన్ని సేవ్ చేయాలంటే ఎలా చేయాలి? నోట్ ప్యాడ్లో ఫైల్ సేవ్ అన్న తర్వాత మీరు ఏ లొకేషన్లో సేవ్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ చేస్తున్నా, విండోస్ డైలీ క్లాసెస్ అని ఉంది కదా, ఇది వరకు బ్యాచ్ క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉంది. ఇక్కడ సేమ్ క్లాస్ నేము, ఇక్కడ ఈ ఫైల్ నేమ్గా ఇచ్చేయండి. అది ఎందుకు ఇవ్వాలి సార్ అంటే ఇవ్వండి, తర్వాత చెప్తాను ఎందుకు ఇవ్వాలని. ఓకే, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇస్తే ఏమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ ఫైల్స్ టైపు ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే డాట్ టెక్స్ట్ ఫైల్ కాదు కదా మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి, డాట్ జావా ఫైల్. సో ఇక్కడ టైప్ జావా, స్మాల్ జావా. ఓకే, డోంట్ గివ్ క్యాపిటల్. సేవ్ ఇట్. ఓకే, ఫైల్ డాట్ సేవ్డ్. అది ఎక్కడ సేవ్ అయింది, సిలో
ఎస్ఎస్సి ల్యాబ్స్లో సిలో డైలీ క్లాసెస్లో ఆల్ ఓవర్ వరల్డ్ జావా సేవ్ అయ్యి రైట్. సో వీడికి వచ్చినాక ఇదే టైప్ ఆఫ్ ఫైల్ క్లాస్ టైప్ ఎక్కడ చూడవచ్చు మనము, ఇది టైప్ దీంట్లో ఓపెన్ చేస్తుంది జావా టైప్. ఓకే, ఐడీలో ఓపెన్ చేసిన కాబట్టి అలా చూపిస్తుంది. సో ఫస్ట్ వీడికి వచ్చినాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ పాత్ క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్ సిఎండి ఓపెన్ చేయాలంటే ఇక్కడ సిఎండి అని టైప్ చేయొచ్చు. ఓకే, అంటే కరెక్ట్ ఈ లొకేషన్లో ఈ పాత్లో సిఎండి ఓపెన్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. లేదు సార్ నేను ఇక్కడ టైప్ చేయడం నాకు ఇష్టం లేదంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ షో మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ సిఎండి ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా ఓపెనింగ్ టర్మినల్. మీరు ఇక్కడ ఓపెనింగ్ టర్మినల్ ఉంది కదా, ఇదన్నా చేయొచ్చు లేదా అక్కడ క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేయొచ్చు. ఎందుకంటే నేను రైట్ క్లిక్ చేసి ఇదంతా చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే టైం వేస్ట్ ప్రాసెస్. రైట్ క్లిక్ చేయాలి, లొకేషన్ ఎత్తుకోవాలి, ఇవన్నీ షో మోర్ అనాలి, లొకేషన్ ఎత్తుకోవాలి. డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అంటే ఇది ఏదైతే పాత్రలో ఉందో అక్కడికి వెళ్ళి సిఎండి అని టైప్ చేసి ఎంటర్ నొక్కేసి అక్కడ నాకు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎలా ఎక్కడ ఓపెన్ అయింది, డైరెక్ట్గా సిలో డైలీ క్లాసెస్ లోపల ఓపెన్ అయింది. నాకు ఇక్కడ ఫస్ట్ జావా యాక్సెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పాత సెట్ చేసాం కాబట్టి విండోస్ మొత్తంలో యాక్సెస్ ఉంటుందని చెప్పాను కదా. ఆబ్వియస్లీ ఇది జావా సి అని టైప్ చేస్తే మీకు జావా సి అవైలబుల్లో ఉంటుంది. ఓకే, సో ఇదంతా వచ్చింది, ఈ స్క్రీన్ అంతా అన్నెసరీ డేటా ఉంది. మీరు క్లీన్ చేసుకోవాలంటే ఏంటంటే సిఎల్ఎస్ అని టైం, ఇదంతా డాస్ కమాండ్స్, ఇవన్నీ డాస్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సిఎల్ఎస్ అని టైప్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఆల్రెడీ ఒక జావా ఫైల్ ఉంది. ఆ జావా ఫైల్ని నేను ఏం చేయాలి, ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే ఏం చేయాలి, ఏది యూజ్ చేయాలి, జావా కంపైలర్ని యూజ్ చేయాలి. జావా సి. మన ఫైల్ నేమ్ ఏంటి, హలో రైట్. ఇక్కడ విండోస్లో సిఎండి ఓపెన్ చేసి ఏదన్నా స్టార్టింగ్ లెటర్ ఇచ్చి టాప్ ప్రెస్ చేసామనుకో ఆటోమేటిక్గా అదే సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేశాను అనుకో ఆటోమేటిక్గా క్లాస్ వచ్చేసి ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ ట్యాబ్ తెలుసు కదా రైట్ సైడ్లో ట్యాబ్ కీ ఉంటుంది, జస్ట్ ప్రెస్ చేయండి, హలో వరల్డ్ జావా వచ్చేసింది. ఓకే, జావా సి హలో వరల్డ్ డాట్ జావా అని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ డాట్ జావా, ఫైల్ నేమ్ కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ డాట్ జావా, జస్ట్ ఎంటర్. నాకు ఏం ఎర్రర్స్ లేవనుకో సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోతుంది. ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయిరా బాబు అని చెప్పేసి, లేదు ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎర్రర్స్ కాబట్టి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. మరి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది సార్ అని ఎలా తెలుస్తుంది అని అంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సేమ్ లొకేషన్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే సేమ్ క్లాస్ నేమ్ తోటి ఒక డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. డౌటా, ఇది ఆల్రెడీ ముందే జనరేట్ అయింది అనుకుంటున్నారా? ఐఎమ్ డిలీటింగ్ దిస్ క్లాస్. ఓకే, మనం ఏది ప్రాక్టికల్గా చేయాలి, సార్ చెప్పగానే బిలీవ్ చేయొద్దు. ఓకే, డోంట్ బిలీవ్, ప్రోగ్రామేటిక్గా నమ్మాలి, చేయాలి, మీరు చేయాలి. నాకు అవుతుందని అధ్యక్షంలో కూడా చేయొద్దు. ఓకే, డేట్ టైం కూడా వస్తుంది. ఎస్, సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఐఎమ్ డూయింగ్ ద కంపైలేషన్. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూడండి, వీ గాట్ ఏ డాట్ క్లాస్ ఫైల్. ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి. అసలు ఈ డాట్ క్లాస్ ఫైల్ ఏముంది, ఇక్కడ టైప్ ఏంటిది క్లాస్ టైప్ కదా. ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంది అసలు ఓపెన్ చేయండి, ఓపెన్ విత్ ద ఎడిట్ ప్యాడ్, నోట్ ప్యాడ్. ఓకే, అడేముంది, మన సోర్స్ ఫైల్ ఎలా ఉంది, మన సోర్స్ ఫైల్ చూడండి, దిస్ ఈజ్ సోర్స్ ఫైల్ డాట్ జావా ఉందంటే దిస్ ఈజ్ ఆర్ సోర్స్ ఫైల్, బట్ దిస్ ఈజ్ డాట్ క్లాస్ ఫైల్. ఇది మీకు అర్థమవుతుందా, హ్యూమన్ అండర్స్టాండబుల్లో ఉందా? దిస్ ఈజ్ బైట్ కోడ్. నేను చెప్పాను కదా పోర్టబుల్ అంటే ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది, దట్ ఈజ్ డాట్ క్లాస్ అని. దిస్ ఈజ్ బైట్ కోడ్ ఫైల్. ఈ బైట్ కోడ్ ఓన్లీ దేనికి అర్థమవుతుంది అంటే జేవిఎంకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు, ఉమెన్కి అర్థం కాదు. ఉమెన్కి అర్థం కావాలంటే జావా లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఈ ఫైల్ అర్థమవుతుంది. ఓకే, ఒక క్లాస్ రాసాడు, ఆ క్లాస్లో ఒక స్టేట్మెంట్ ఉందని చేశాడు. సో ఈ డాట్ క్లాస్ ఫైల్ ఎవరికి అర్థమవుతుంది, ఓన్లీ జేవిఎంకు అర్థమవుతుంది. ఓకే ఫైన్, ఇప్పుడు నేను కంపైల్ చేశాను, నాకు బైట్ కోడ్ వచ్చింది. నేను నా ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడాలి. ప్రోగ్రామ్ అవుట్పుట్ అంటే ఏంటంటే ఇది కంట్రోల్ కదా, ఈ కంట్రోల్ మీద నేను హలో జావా అని రావాలని రాశాను. అది నా ప్రోగ్రామ్ బిజినెస్ లాజిక్, సింపుల్, జస్ట్ అలో అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను కంపైల్ చేశాను. కంపైల్ చేసిన తర్వాత జావా అని ఇంటర్ప్రిటర్ అంటారు దీన్ని, జావా. మనం బిన్ పాత్ ఆల్రెడీ సెట్ చేసాం కాబట్టి జావా కూడా దానికి తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే
హలో వరల్డ్ అని ఇక్కడ దీనికి ఇంటర్ప్రిటర్కి ఎప్పుడైనా మీరు డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలి, కంపైలర్కి సోర్స్ ఫైల్ ఇవ్వాలి, డాట్ జావా ఫైల్ ఇవ్వాలి, ఇంటర్ప్రిటర్కి ఏమి ఇవ్వాలి, డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలి. నేను ఇప్పుడు డాట్ జావా అని ఇచ్చాను అనుకో, ఏమైంది? ఓకే, ఇప్పుడు డాట్ జావా అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ అయింది. సో సి ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ తీసేసాను. క్లియర్? సో ఆల్రెడీ కంపైల్ ఉందా, కంపైల్ చేసుకుంటున్నా. ఓకే, క్లోజ్ చేయండి, అది ఆల్రెడీ ఓపెన్ రీడింగ్ బఫర్లో ఉండొచ్చు. ఓకే, జావా హలో హలో వరల్డ్ ఇచ్చేస్తున్నాను. యాక్చువల్గా ఇది తీసుకోకూడదు, బై డిఫాల్ట్గా ఇది కంపైల్ చేస్తున్నాము. ఓకే, మీరు రన్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి అంటే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిందా? నో, ఇట్స్ నాట్ జనరేటెడ్. దిస్ ఈజ్ స్ట్రేంజ్గా ఉంది. మేబీ జావా 8లో ఏమైనా మాకు 17 నుండి ఏమైనా వస్తుందా మీది? ఫస్ట్ ఏం చేయాలంటే బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, ఓకే ఇప్పుడు మీకు ఏం చేద్దాము అని అంటే జావాసి హలో వరల్డ్ అన్నాం, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. ఫైన్, ఇప్పుడు ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఉంది. దిస్ ఈస్ డాట్ క్లాస్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డాట్ క్లాస్ ఫైల్లో నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా రన్ చేయగానే? హలో, నేను రన్ చేయాలంటే జావా హలో వరల్డ్ తీసేసుకొని డాట్ క్లాస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా ఇచ్చేస్తే మనకు హలో జావా అని వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ నా సోర్స్ ఫైల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఉంది నోట్ ఫైల్ ఉంది కదా, నోట్ ఫైల్లో నా సోర్స్ ఫైల్ ఇది కదా, సోర్స్ ఫైల్లో హలో జావా 1 2 3 అన్నా సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో జావా, హలో జావా అని వస్తుందా, హలో జావా 1 2 3 అని వస్తుందా? హలో జావా అని వచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఆల్రెడీ జనరేట్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ తీసుకుంటున్నది, అంటే మీకు ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను నేను. సో అది బై డిఫాల్ట్గా మెమరీలో పెట్టుకుంది కాబట్టి అది తీసేసుకుంటుంది డాట్ క్లాస్ ఫైల్. కానీ ఏంటి మరి నేను ఆల్రెడీ జావాని తీసేసుకున్నా, నా డాట్ క్లాస్ ఫైల్ మార్చేసా, సేవ్ చేశా, బట్ ఈవెన్ దో నేను రన్ చేసినా కూడా ఇది రావట్లేదు. అంటే ఏంటి ప్రాబ్లము? మన బైట్ కోడ్ ఉందా, మన బైట్ కోడ్లో ఇది కనిపించట్లా. ఓకే, ఇప్పుడు మన బైట్ కోడ్ అంటే ఏంటి ఉంది కదా, ఇది బైట్ కోడ్. అసలు ఈ బైట్ కోడ్లో కోడ్ ఏముంది? బైట్ కోడ్ని మళ్ళీ జావా క్లాస్గా కన్వర్ట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ డూ దట్. ఓకే, ఎలా అంటే జావా కంపైలర్ని ఏమంటాం? దిస్ ఈజ్ జావా కంపైలర్. ఓకే, జావా సి, దీన్ని రివర్స్లో రాయండి, కావాజే. దిస్ ఈజ్ డీకంపైలర్ అంటారు. అంటే డీకంపైలర్ ఏం చేస్తుంది, కంపైలర్ ఏం చేస్తుంది చెప్పండి? కంపైలర్ జావా కోడ్ని డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది, బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ డీకంపైలర్ ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్ని జావా సోర్స్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? డాట్ క్లాస్ ఫైల్. సార్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటంటే, వేరే వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు, వాళ్ళు ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ ఇచ్చారు, వాళ్ళ సోర్స్ కోడ్ చూడాలంటే మీరు డీకంపైలర్ యూజ్ చేసి సోర్స్ కోడ్ చూడవచ్చు. ఓకే, సో ఈ డీకంపైలర్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది ఉందా, కొన్ని డీకంపైలర్ ఉంటుంది, జావా ఏంటది కావాజే అనేది డీకంపైలర్. ఓకే, మీరు టైప్ చేయండి ఇక్కడికి వెళ్ళి, జావా డీకంపైలర్ కావాజే డీకంపైలర్ ఆన్లైన్. ఓకే, ఓకే, ఇలా డీకంపైలర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సేమ్ జావా డౌన్లోడ్ చేసినట్టే ఈ డీకంపైలర్ని కూడా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ చేసేసుకొని ఇటు సైడ్ డాట్ క్లాస్ ఫైల్ ఓపెన్ చేస్తే ఆ డాట్ క్లాస్ ఫైల్లో కోడ్ ఏముందో అది చూపించేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ ఐడి ఉంది ఇక్కడ. ఓకే, నేను ఐడిలో ఓపెన్ చేసి చూపిస్తాను.
ఫస్ట్ డాట్ క్లాస్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంత చిన్న అయినా ఇంత టైం తీసుకొని చెప్తున్నా అంటే ఇది అర్థం అవుతుంది, ఫర్దర్గా అర్థం అవుతాయి. ఈ డాట్ క్లాస్ ఫైల్ని నేను ఐఎమ్ నాట్ ఓపెనింగ్ డాట్ జావా ఫైల్ గైస్, ఐఎమ్ ఓపెనింగ్ డాట్ జావా. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని కనిపిస్తుందా, ఇంకొకటి షో మోర్, ఓపెన్ విత్ ఇక్కడ ఏదైనా ఎక్లిప్స్ అయినా ఇంటెలిజే. నా దగ్గర ఇంటెలిజే ఉంది కాబట్టి ఓపెనింగ్ విత్ ద ఇంటెలిజే. జస్ట్ వన్సా ఆల్వేసా? ఆల్వేస్. ఓకే, ఓకే. సో ఇక్కడ ఓపెన్ చేసిన ఫైల్ ఏంటిది? డాట్ క్లాస్ ఫైల్. ఇదేం చేస్తుంది? డీకంపైల్డ్ డాట్ క్లాస్ ఫైల్ బైట్ కోడ్ వర్షన్ 17లో చేశారు మీరు. దాన్ని ఈ డీకంపైల్డ్ డాట్ క్లాస్ ఫైల్ని నేను బైట్ కోడ్ కన్వర్ట్ చేసి ఇచ్చానని చెప్తుంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ అలో జావా అనే ఉంది. బట్ నా సోర్స్ ఫైల్ ఏముంది? అలో జావా 123 అని ఉంది. ఎందుకు? నేను మాడిఫై చేసిన తర్వాత ఐ డిడ్ నాట్ కంపైల్, కాబట్టి అది బైట్ కోడ్ ఏదుందో అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే డాట్ క్లాస్ ఫైల్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తే ఎలా ఇస్తుంది? ఇలా ఇస్తుంది. డీకంపైలర్ లేకపోతే నోట్ ప్యాడ్లో డీకంపైలర్ లేదు కాబట్టి ఇలా ఇస్తుంది. అదే ఐడిఈలో ఆటోమేటిక్గా డీకంపైలర్ వస్తుంది. ఇంటెలిజేకి ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి అది డీకంపైలర్ ఆటోమేటిక్గా అది డీకంపైల్ చేసి చూపిస్తుంది. క్లియర్? ఇక్కడ అది క్లియర్గా చెప్తుంది. నువ్వు డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చావు, జావా వర్షన్ 17లో చేసింది, నేను దాన్ని కంపైల్ చేసి నీకు డీకంపైల్ చేసి చూపిస్తున్నా అని చెప్తుంది. ఎందుకంటే హ్యూమన్ రీడబుల్లో ఇవ్వకపోతే యూజ్ ఏంటి కదా, దానికి కేపబిలిటీ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఇంటెలిజెంట్కి, కాబట్టి అది ఇలా ఇస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే డాట్ క్లాస్ ఫైల్లో 123 అని యాడ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అది వచ్చేస్తుంది. అంటే మన డాట్ క్లాస్ ఫైల్లో ఏది అంటే నువ్వు ఒక క్లాస్ మాడిఫై చేసిన తర్వాత కంపైల్ చేయకపోతే అవుట్పుట్ రాదు. కంపైలర్ మస్ట్గా చేయాలి. నేను కంపైల్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? బ్యాక్ వెళ్ళి జావాసి కంపైల్ చేశాను. కంపైల్ చేసి ఇప్పుడు నేను ఆటోమేటిక్గా ఇంటెలిజే ఓపెన్ చేయగానే ఆడ 123 అలో జావా 123 అనేది యాడ్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఫైల్ లొకేషన్లో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టి ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? జావా. రన్ చేయడానికి అది అవసరం లేదు కదా, జావా 123. అర్థమైందా? అంటే మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసిన తర్వాత కంపైల్ చేయకపోతే కష్టం. బట్ మరి రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా చేస్తాం సార్? మనం ఇలా జావాసీ చేయం కదా, నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, ఎలా చేస్తాము? అక్కడ మావెన్ అని కూడా ఉంటాడు హెల్ప్ చేయడానికి. మావెన్ అని, గ్రాడెల్ అని కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్నీ ఏం చేస్తాయంటే ప్రాజెక్ట్లో ఉన్న అన్ని డాట్ క్లాస్ ఫైల్స్, మీకు 1 lakh ఫైల్స్ ఉన్న అన్ని 1 lakh ఫైల్స్ని ఒకటేసారి డాట్ క్లాస్ ఫైల్ కన్వర్ట్ చేస్తాయి. ఓకేనా? క్లియర్? దిస్ ఈజ్ హలో జావా వర్డ్ ప్రోగ్రామ్. నోట్ ప్యాడ్లో ఎలా రాయాలి, నోట్ ప్యాడ్లో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. క్లియర్? సో ఈ వీడియో అప్లోడ్ చేసినాక మీరు చూసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇంటెలిజేకి వెళ్ళకండి, ఎక్లిప్స్కి వెళ్ళకండి. ఓకే, అంటే వెళ్ళడం అంటే మీకు బేసిక్ థింగ్స్ రావాలి, అంటే పాత్ సెట్ చేసుకోవడం తెలియాలి, ఇలాంటి ఎగ్జిక్యూట్ చేయడం తెలియాలి. తర్వాత ఇంటెలిజేకి వెళ్ళాక నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ నుండి ఐ టీచ్ ఇన్ ఇంటెలిజే. ఫస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్లో మనం నోట్ ప్యాడ్లో రాయాలనుకోండి. క్లియరా? సో ఐ స్టాప్ రికార్డింగ్ ఇయర్.